రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు తెలంగాణ న్యూస్ టుడే అనే పేపర్లో ప్రకటనను చూడడం జరిగింది. ఇక దాని వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. టికెట్ పుణ్యానికి ఇవ్వలేదు, 30 కోట్లు ఇచ్చా. మరి ఇది ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు అవాస్తవమో మనకు తెలియదు. కానీ పేపర్ తెలంగాణ న్యూస్ టుడే అనే పేపర్లో అయితే ఈ యొక్క ప్రకటన రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. ఇక ఎవరెవరు ప్రచారం చేయడం లేదో లిస్టు రాసుకుంటున్నా, పోలింగ్ అయ్యాక ఒక్కొక్కటి తోలు తీస్తా. కిషన్ రెడ్డి, సంజయ్, లక్ష్మణ్లకు 30 కోట్లు సింగిల్ పేమెంట్ చేసి టికెట్ తెచ్చుకున్నా. మీరు నా కోసం ప్రచారం చేయకున్నా సరే ఓటుకు 2000 లంచమైనా పంచైనా గెలిచి చూపిస్తా. బీసీలంతా ఒక్కటైనా నాకేం ఇబ్బంది లేదు. మా రెడ్డిలే నన్ను గెలిపిస్తారు. బీఆర్ఎస్ పార్టీ కూడా నాకు సహకరిస్తుంది. కేటీఆర్, హరీష్ రావు నాకే మద్దతిస్తున్నారు. మీరెంత, మీ బతికెంత? ఆఫ్టర్ మా వెనుక జెండాలు మోసే కూలి నా కొడుకులు. బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాస్ వార్నింగ్. ఇది వాస్తవమా కాదా అనేది మనం పక్కకు పెడితే, ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం మాత్రం చాలా తప్పు. ఇక్కడ చాలా వల్గర్ లాంగ్వేజ్ ఇది. ఈ విధంగా మాట్లాడడం అనేది చట్ట విరుద్ధము. కండ్లు కావరం ఎక్కి, ఒళ్ళుకు మదం ఎక్కి, ఆర్థిక బలం, అంగబలం చూసుకొని ఇక మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే ఉద్దేశంతో, అనే మదంతో మాట్లాడే మూర్ఖులు తప్ప నిజంగా ప్రజలకు సుపరిపాలన అందించాలనే మనస్తత్వం ఉన్న నాయకులు ఎవరు కూడా ఇలాంటి సంభాషణలు చేయరు. ఇక్కడ అంజిరెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారని చెప్తుర్రు. మరి ఈ పత్రికా ప్రకటన వచ్చింది. మరి ఇది వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే, వాస్తవం అయితే ఇతడు ప్రజలను పరిపాలించడానికి ఎలిజిబుల్ ఉన్న పర్సన్ కాదని మనము బల్లగుద్ది చెప్పొచ్చు. కాబట్టి ప్రజలారా చూడండి, ఈరోజు నాయకులు మన ఓటు యొక్క విలువను ఏ విధంగా లెక్క కడుతుర్రో దానికి కారణం వచ్చేసి మనమే అని నేను చెప్తున్నాను. దయచేసి మీరెవరు కూడా ఓట్ల విషయంలో లంచాలకు అమ్ముడుపోయి ఓటేసే విధానాన్ని మనం మార్చుకున్నప్పుడే మనము సరైన నాయకుడిని కూడా ఎన్నుకోగలుగుతాం. కాబట్టి ప్రజలారా మీరంతా ఆలోచించండి, కార్యకర్తలు కూడా మీరంతా ఆలోచించండి. పార్టీ కొరకు, నాయకుల కొరకు పనిచేసే కార్యకర్తలకు కూడా ఈ విధమైన వార్నింగ్లు ఇవ్వడం అంటే ఇది ఇక చాలా దుర్భరమైన పరిస్థితి. మరి ఇలాంటి నాయకులను గెలిపియొద్దు. సరే, ఇక్కడ అంజిరెడ్డి అనే కాదు, ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి భగవంతుడే శిక్ష వేస్తాడు. ఆ శిక్ష ఏంటంటే తప్పకుండా వీరు పరాజయ పాలవుతారు, విజయం పొందరని చెప్పి నేను నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నా. ఇతడు మాట్లాడింది నిజమైతే మాత్రం 100కు 1000% ఇతడు ఓటమిని చూస్తాడు. రిజల్ట్ వచ్చిన తర్వాత మనము ఆ విషయాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకుందాం. అప్పుడు కూడా మనం దీని మీద ఒక వీడియో కూడా చేసి ప్రజలకు పంపిద్దాం. 100కు 1000% ఇట్లా మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా సరే ఓడిపోవడం జరుగుతుంది. గతంలో మనము విన్నాము, మన కుందూరు జానారెడ్డి గారు నా కాలు చెప్పు పెడితే నేను గెలుస్తా అనే ఒక వర్డ్ యూజ్ చేసినందుకు అతను ఓటమి పాలైన సంగతి జగమెరిగిన సత్యం. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి ఓట్లు వేయకుండా ఓటర్సు ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ప్రజలందరినీ, ఓటు హక్కున్న ప్రజలందరినీ పేరు పేరున శతకోటి నమస్కారాలు తెలియపరుస్తూ వేడుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.